Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda, I'm your economy faculty. సో ఈరోజు ఒక స్పెషల్ సెషన్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్లో ఎకానమీ క్వశ్చన్స్ని ఈరోజు మనం అనాలిసిస్ చేద్దాం. ఎందుకు సార్ అంటే చాలాసార్లు యూపీఎస్సీ సిడిఎస్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. సో మనకి యాక్చువల్గా యూపీఎస్సీ సిడిఎస్ అనేది ఏప్రిల్ మంత్లో కండక్ట్ చేశారు. ఈసారి ఏప్రిల్ మంత్లోనే కండక్ట్ చేశారు. సో ఏప్రిల్లో వచ్చిన థీమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి జాగ్రఫీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ థీమ్స్ని మళ్ళీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మేలో రిపీట్ చేయడం జరిగింది. సో అందుకని ఈసారి కూడా 2025 యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అనాలిసిస్ చేద్దాము, అది కూడా సబ్జెక్ట్ వైజ్గా. సో ఈ సెషన్లో నేను ఎకానమీకి సంబంధించిన ఎంసీక్యూస్ని అనాలిసిస్ చేస్తాను. అనాలిసిస్ చేసి థీమ్స్ని ఐడెంటిఫై చేసి నేను మీకు మెన్షన్ చేస్తాను. ఆ థీమ్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. So let's start our discussion with question number 1. Which one among the following statements about Project Nexus is correct? సో టాపిక్ ఏంటమ్మా? ప్రాజెక్ట్ నెక్సస్. సో యాక్చువల్గా ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది మనకి కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని ఇచ్చిన టాపిక్ ఇది. సో లాస్ట్ ఇయర్ 2024లో ఈ టాపిక్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి. సో ప్రాజెక్ట్ నెక్సస్ అంటే ఏంటి, ఇది ఎవరి యొక్క ఇనిషియేటివ్, కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్తాను, మీకు యూజ్ అవుతుంది. సో దేర్ ఈస్ ఎ బ్యాంక్ కాల్డ్ BIS. ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్ అనమాట. సో ఇట్ స్టాండ్స్ ఫర్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. సో ఈ BIS ఏం చేసింది అంటే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఆ ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ నెక్సస్. సో ఈ ప్రాజెక్ట్ నెక్సస్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఇంటర్నేషనల్ వైజ్గా అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీకి మధ్య రిటైల్ పేమెంట్స్ అనేవి స్మూత్గా జరగటం కోసం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఓకేనా? ఇప్పుడు ఇండియా, బంగ్లాదేశ్ ఈ రెండు కంట్రీస్ మధ్య క్రాస్ బోర్డర్ రిటైల్ పేమెంట్స్ అనేవి ఫాస్ట్గా జరగాలి. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రాకూడదు. సో దానికోసం తీసుకొచ్చిన ఇనిషియేటివే ప్రాజెక్ట్ నెక్సస్ అనమాట. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే డొమెస్టిక్గా మనం యూజ్ చేసే ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియాలో ఎగ్జాంపుల్ వచ్చేసరికి యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో ఇటువంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్లింక్ చేస్తారనమాట. ఓకేనా? సో డొమెస్టిక్గా యూజ్ చేసే ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ని ఇంటర్లింక్ చేస్తారు. సో దట్ ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య జరిగే రిటైల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్మూత్గా జరిగిపోతాయి. ఇది ప్రాజెక్ట్ నెక్సస్ అనమాట. ఇంకో పక్క ఆర్బీఐ ఏం చేస్తుంది, మన యొక్క యూపీఐ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మల్టిపుల్ కంట్రీస్లో యాక్సెసిబుల్గా తీసుకురావాలి అని చెప్పి ట్రై చేస్తున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ మనం సింగపూర్, థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పైన్స్, UAE యాజ్ వెల్ యాజ్ ఒమాన్ ఈ కంట్రీస్లో ప్రజెంట్ యూపీఐ అనేది యాక్సెప్టబుల్ అన్నమాట. సో ఇలాగే ఈ కంట్రీస్ని మరింత పెంచడం కోసం అంటే యాజ్ ఆఫ్ నో మన వాళ్ళు ఏంటంటే 2024, 2025 నుంచి 2028, 2029 వరకు ఈ యూపీఐ సర్వీసెస్ని ఇంకొక 20 కంట్రీస్కి ఎక్స్టెండ్ చేయాలని చెప్పి మన వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. సో దాంట్లో భాగంగానే ఆర్బీఐ ఏం చేసింది అంటే ఈ ప్రాజెక్ట్ నెక్సస్లో జాయిన్ అయిందనమాట. సో లాస్ట్ ఇయర్ 2024లో ఆర్బీఐ అనేది ప్రాజెక్ట్ నెక్సస్లో జాయిన్ అయింది కాబట్టే ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడగటం అనేది జరిగింది. సో ఇలా మీరు ఏం చేస్తారు అంటే డైనమిక్ కాన్సెప్ట్స్ని స్టాటిక్ కాన్సెప్ట్స్తో లింక్ చేసుకోవాలి. సో యాక్చువల్గా ఈ టాపిక్ అనేది మనకి మనీ అండ్ బ్యాంకింగ్లోకి వస్తుందన్నమాట. సో మనీ అనే చాప్టర్లోనే మనం ఈ యూపీఐ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో అక్కడే మనం NPCI గురించి డిస్కస్ చేస్తాము, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ గురించి డిస్కస్ చేస్తాము. దాంతోపాటు యూపీఐ యొక్క సర్వీసెస్ గురించి ఏ కంట్రీస్లో ప్రెజెంట్ ఇది యాక్సెప్టబుల్గా ఉంది అండ్ యూపీఐలో కొన్ని మోడల్స్ ఉంటాయి. లైక్ UPI 123 పే అని చెప్పి ఒకటి ఉంటుంది, UPI లైట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అండ్ UPI బ్లాక్ మెకానిజం కూడా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఈ క్వశ్చన్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనీ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ తీసుకొచ్చే ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ యూపీఐ అనేది ఎక్కువగా ఫోకస్ చేయండి, NPCI మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు చెప్పండి ఆన్సర్ ఏంటి. So it is an international agreement to enable labor movement between countries? No. It is an international initiative to enable instant cross-border retail payments. Yes. సో క్రాస్ బోర్డర్ రిటైల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఈ ప్రాజెక్ట్ నెక్సస్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఎవరు? బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ఇది యాక్చువల్గా సర్ప్రైజ్ క్వశ్చన్ అనమాట. అంటే నేను క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి నేను చూసినప్పుడు ఈ మానక్, ఇన్స్పైర్ ఇది నేను ఎక్కడో చదివాను సంథింగ్ అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మన మెహర్ రమేష్ గారు అంటారు కదా, ఈ సినిమా చూసినప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఈ సినిమాని ఎక్కడో చూసినట్టు ఉందే అని అనిపిస్తుంది, కానీ అది కాదు అంటారు కదా. బట్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ నేను చదివినప్పుడు నాకు ఎక్కడో చదివాను, నేను ఎక్కడో రాశాను అని కూడా నాకు అనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఇది చాలా అంటే చాలా అన్కవర్డ్ ఏరియా అనమాట. సో ఈ టాపిక్స్ని మ్యాక్సిమం మీకు బయట స్టాటిక్ లెక్చర్స్లోనో, కరెంట్ అఫైర్స్ లెక్చర్స్లోనో, మెటీరియల్స్లో కూడా ఉండదు ఇది.
కొంచెం అన్కవర్డ్ ఏరియానే. ఈవెన్ నేను కొన్ని అనాలిసిస్ వీడియోస్ కూడా చూశాను టాప్ నాచ్ ఫ్యాకల్టీవి. వాళ్ళు కూడా ఏమన్నారు అంటే ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయలేము, అన్ఆన్సరబుల్ క్వశ్చన్ అని చెప్పి ఇటు 1 or 2 క్వశ్చన్స్ కొన్ని వదిలేయాలి, సో వాటిలో ఇది కూడా ఒకటని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్. సో తర్వాత నేను కూర్చొని కాసేపు వెతికాను. నా నోట్స్ ఓపెన్ చేసి ట్యాబ్లో గుడ్ నోట్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి నేను మొత్తం వెతుకుతుంటే అది నాకు ఎగ్జాక్ట్గా కనిపించింది. సో ఏపీఎస్సి రిలేటెడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్కి నేను ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ అనమాట అది. సో ఆ పీడిఎఫ్లో ఉంటుంది చూడండి, ఇన్స్పైర్ స్కీమ్ గురించి డీటెయిల్గా అక్కడ నేను కొన్ని పిక్చర్స్, ఎడిషనల్ డేటా అంతా అక్కడ ప్లేస్ చేశాను. సో ఇన్స్పైర్ స్కీమ్లో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇన్స్పైర్ అవార్డ్స్ ఒకటి, ఇన్స్పైర్ ఇంటర్న్షిప్ ఒకటి, ఇన్స్పైర్ స్కాలర్షిప్ ఒకటి, ఇన్స్పైర్ ఫెలోషిప్ ఒకటి అండ్ ఇన్స్పైర్ ఫ్యాకల్టీ అవార్డు ఒకటి. ఓకేనా. సో దీంట్లో ఇన్స్పైర్ అవార్డ్స్లో మనకి ఇన్స్పైర్ మనక్ అని చెప్పి ఒక కాంపోనెంట్ ఉంటుందన్నమాట. సో ఆ మనక్ అనేది యాక్చువల్గా ఎవరికి సంబంధించినదంటే స్కూల్ స్టూడెంట్స్ అనమాట. అది కూడా ఏ క్లాస్ అంటే 6th to 10th స్టాండర్డ్. సో 6th to 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోకస్ చేస్తారు. సో వాళ్ళకి ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 10 to 15 years. దీంట్లో యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఇన్నోవేటివ్ థాట్స్, ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో అలా ఒక 1 million ఐడియాస్ని ఐడెంటిఫై చేస్తారు. ఓకేనా. ఒక 1 million ఐడియాస్ని ఐడెంటిఫై చేసి వాటిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఆ ఐడియాస్ని రియలైజ్ చేయడానికి కొంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక 10,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దీంట్లోనే ఇంకా రిమైనింగ్ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇదంతా నేను నా యొక్క నోట్స్లో ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నేను చెక్ చేశాను, ఎగ్జాక్ట్గా నేను రాసుకున్నదే ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. సో 4th ఆప్షన్ చూడండి, ద స్కూల్ చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ క్లాసెస్ 6th to 10th ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 10 to 15 years. అంతే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. అసలు మనకంటే ఏంటో మనకి యాక్చువల్గా ఎక్కడ దొరకదు. ఇది యాక్చువల్గా దీన్ని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేయాల్సిన థీమ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. ఓకే. సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసి దానికి రిలేటెడ్ ఇనిషియేటివ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి చూడాలి. ఈవెన్ దో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఎక్కువగా పాపులర్ వేరే ఉన్నాయి. సో ఇన్స్పైర్ స్కీమ్ కానీ మనకు కానీ ఇది చాలా ఓల్డ్, ఎప్పుడో 2008లో తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది 11th 5-year ప్లాన్లో. సో అటువంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో అటువంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా ఆన్సర్ చేయాలి అంటే మన దగ్గర రైట్ కంటెంట్ అనేది ఉండాలి. సో ఆ రైట్ కంటెంట్ అనేది మీరంతా మీరు ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీకు కొంచెం ఎక్స్పర్టీస్ రావాలి, కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసి ఉండాలి. అలా కానీ మీరు లేకపోతే మీరు ఫ్యాకల్టీ అసిస్టెంట్స్ అనేది తీసుకోవాలి. అది కూడా రైట్ గైడెన్స్ అనేది ఉండాలి. నేను ఆ రైట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయగలను చెప్పి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్, ఇటువంటి ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు అది మీరు నమ్మాలి, నేను నమ్మాల్సిందే. అర్థమైందా. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ఒకసారి ఫోకస్ చేద్దాం, స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఒకసారి చూద్దాం. దట్స్ ఇట్. Let's look at next question. Consider the following statements with respect to the performance of merchandise export of India in financial year 2024. ఓకేనా. సో మర్కండైజ్ ఎక్స్పోర్ట్ గురించి అడిగారు ఫినాన్షియల్ ఇయర్ 2024. ఇది యాక్చువల్గా మనకి ఎకనామిక్ సర్వే ఈ డాక్యుమెంట్ని చదివినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ని మనం జనరల్గా ఆన్సర్ చేయగలం. అది కూడా మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే ఆన్సర్ చేయలేం, కొంచెం కాన్సెప్చువల్ క్లారిటీ, కొంచెం అనాలిసిస్ అనేది చేయాలి. నేను అందుకనే ఎకనామిక్ సర్వే మన యొక్క ఎడ్జ్ కోర్సులో డీల్ చేసినప్పుడు కంటిన్యూస్గా నేను స్ట్రెస్ చేసిన పాయింట్ ఒకటే, ట్రెండ్ అనాలిసిస్ చేయండి, ట్రెండ్ అనాలిసిస్ చేయండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, ఇటువంటి పారామీటర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అంతేగాని స్ట్రైట్ టు కొన్ని ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. సో ఈసారి ఎంత పర్సంటేజ్ ఉంది, లేకపోతే ప్రీవియస్ ఇయర్ ఎంత పర్సంటేజ్ ఉంది, అలాంటివి అడగరు. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. షేర్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ సచ్ యాజ్ మెషినరీ, ఎక్విప్మెంట్ అండ్ అదర్ డ్యూరబుల్ గూడ్స్ డిక్రీజ్డ్ సబ్స్టాన్షియల్లీ. సో దీని అర్థం ఏంటి, మనం చేసే ఎక్స్పోర్ట్స్లో క్యాపిటల్ గూడ్స్ యొక్క షేర్ అనేది తగ్గుతూ వెళ్తుంది అంటున్నారు. అది ఇన్కరెక్ట్. ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఎక్కువగా కొన్ని పాయింట్స్ స్ట్రెస్ చేస్తుంది. మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నాము అండ్ మోర్ ఓవర్ ఈ మెషినరీ కానీ, డ్యూరబుల్ గూడ్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ వీటి యొక్క ప్రొడక్షన్కి కూడా మేము ఎక్కువగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము అండ్ వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఇండియా సైడ్ నుంచి క్యాపిటల్ గూడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి, మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్. సో ఇది ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. షేర్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ ఇంక్రీజ్డ్. ఇది కరెక్టా, ఇన్కరెక్టా? ఇది కూడా ఇన్కరెక్టే. ఎందుకంటే మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. కన్జ్యూమర్ గూడ్స్ కానీ, ఇంటర్మీడియట్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ అనేది అంత ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వలేదు. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇన్కరెక్టే కాబట్టి వాడు మనల్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయమన్నాడు. సో ఆప్షన్ డి నైదర్ 1 nor 2. సో 2 స్టేట్మెంట్స్ ఇన్కరెక్టే. సో ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని మనం దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటే ఎక్స్టర్నల్ సెక్టర్ మీద ఫోకస్ చేయండి. సో ఎక్స్టర్నల్ సెక్టర్లో మనకి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ ఎలా ఉంది అండ్ ఏ కంట్రీస్తో మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాము, ఏ కంట్రీస్లో ఎక్కువగా మనం ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాము.
ఓకేనా, ఏ గూడ్స్ని మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఏ గూడ్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఇటువంటి టాపిక్స్ని ఎక్కువగా చూస్తూ ఉండండి. ఓకే, రైట్. లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్. వైల్ క్యాలిక్యులేటింగ్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ, హౌసింగ్ యాజ్ అన్ ఐటమ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్. సో యాక్చువల్గా సిపిఐ అనే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో డిఫరెంట్ గూడ్స్ ఉంటాయి, ఆ డిఫరెంట్ గూడ్స్ని మనం మల్టిపుల్ కేటగిరీస్లో ప్లేస్ చేస్తాం. సో వీటిలో హౌసింగ్ అనేది కూడా ఒక ఐటమ్ అనమాట. సో హౌసింగ్ అనే ఐటమ్ని ఏ కేటగిరీలో మనం క్లాసిఫై చేస్తాము, ఓకేనా. సో ఇది కోర్ కన్జ్యూమర్ డ్యూరబుల్లా, కోర్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్లా, కోర్ క్యాపిటల్ కూడా, కోర్ సర్వీసా? కొంచెం కామన్ సెన్స్ ఉంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు ఈ క్వశ్చన్ని. సో హౌసింగ్ అనేది ఒక సర్వీస్ అనమాట, అదేం ఒక డ్యూరబుల్ గూడో నాన్ డ్యూరబుల్ గూడో క్యాపిటల్ గూడో అయితే కాదు. ఇట్ ఈస్ ఎ కోర్ సర్వీస్. కోర్ అనేది పక్కన పెట్టేసినా సరే హౌసింగ్ అనేది ఒక సర్వీస్ అంతే. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ అయినా, కమ్యూనికేషన్ అయినా, హౌసింగ్ అయినా సరే, బ్యాంకింగ్ అయినా సరే, ఇవన్నీ సర్వీసెస్ కిందకు వస్తాయి. సో యాక్చువల్లీ హౌసింగ్ అనేది ఒక కోర్ సర్వీస్. సో ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో దీన్ని బట్టి మనం ఇన్ఫ్లేషన్ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఇన్ఫ్లేషన్లో మనకి మల్టిపుల్ కీవర్డ్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డీఫ్లేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రీఫ్లేషన్ అంటే ఏంటి, ఓకే. సో స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, రిసెషన్ అంటే ఏంటి. సో ఎప్పుడు ఒక ఎకానమీని రెసిషన్లోకి వెళ్ళింది అని చెప్పి అంటాము, స్టాగ్ఫ్లేషన్ అని చెప్పి అనాలి అంటే 3 కండిషన్స్ ఉంటాయి. ఆ 3 కండిషన్స్ ఏంటి? అండ్ ఇన్ఫ్లేషన్లో మళ్ళీ మనకి మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అనమాట. లైక్ వాకింగ్ ఇన్ఫ్లేషన్, ట్రాటిల్ ఇన్ఫ్లేషన్, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, ఓకే, గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్, ఇలా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. సో అవి కూడా ఒకసారి చూడండి. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి మనం యూజ్ చేసే ఇండెక్స్లు ఏంటి, సిపిఐ, డబ్ల్యూపీఐ. సో సిపిఐకి డబ్ల్యూపీఐకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, సిపిఐని ఎవరు రిలీజ్ చేశారు, డబ్ల్యూపీఐని ఎవరు రిలీజ్ చేశారు, సిపిఐ యొక్క బేస్ ఇయర్ అంతా, డబ్ల్యూపీఐ యొక్క బేస్ ఇయర్ అంతా, ఓకే. అండ్ సిపిఐలో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంక్లూడ్ చేస్తాము, డబ్ల్యూపీఐలో కేవలం గూడ్స్ని మాత్రం ఇంక్లూడ్ చేస్తాము, సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయం. సో డబ్ల్యూపీఐలో మనకు కనిపించే ఒక డిసడ్వాంటేజ్ ఇదే అనమాట. సో సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయం. అండ్ సిపిఐలో కూడా మనకి మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. లైక్ సిపిఐ కంబైన్డ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ వర్కర్ ఉంటుంది, సిపిఐ అగ్రికల్చర్ లేబర్ ఉంటుంది, రూరల్ లేబర్ ఉంటుంది, అండ్ యుఎన్ఎంఈ కూడా ఉంటుంది. సో యుఎన్ఎంఈని మనం 2008లోనే డిస్కంటిన్యూ చేసేసాము. సో ఈ ఇండస్ట్రియల్ వర్కర్ కానీ, అగ్రికల్చర్ లేబర్ కానీ, రూరల్ లేబర్ కానీ, కంబైన్డ్ కానీ, వీటిని ఎవరెవరు రిలీజ్ చేస్తారనేది కూడా మీకు తెలుసుకోవాలి. సో యాక్చువల్గా సిపిఐలో ఇండస్ట్రియల్ వర్కర్, అగ్రికల్చర్ లేబర్, రూరల్ లేబర్, ఈ మూడింటిని రిలీజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ బ్యూరో, వీళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ సిపిఐ కంబైన్డ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ రిలీజ్డ్ బై ఎన్ఎస్ఓ, మాస్పీ అనమాట. సో ఇటువంటి పాయింట్స్ మీద మనకు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సిపిఐలో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంక్లూడ్ చేస్తాం, డబ్ల్యూపీఐలో కేవలం గూడ్స్ని మాత్రమే ఇంక్లూడ్ చేస్తాం. సో ఈ థీమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో ఇన్కరెక్ట్ మ్యాచ్డ్ ఆప్షన్స్ని అడుగుతున్నాడు. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్స్ని ఫాస్ట్గా చదివేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయమాకండి. అక్కడ వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడా కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఇన్కరెక్ట్గా మ్యాచ్ చేసిన ఆప్షన్స్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, గ్లోబల్ వాల్యూ చైన్స్. దీనికి మ్యాచ్ చేసిన ఆప్షన్ ఏంటి, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ షేరింగ్. ఇది కరెక్టే. సో జీవీసీ అంటే ఏంటమ్మా? సో ఒక కంట్రీలో తయారైన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ అనేది ఒక రా మెటీరియల్ అనుకోండి. ఈ రా మెటీరియల్ని మనం వేరే కంట్రీకి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ రా మెటీరియల్స్ని యూజ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్స్ని తయారు చేసుకుంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య ట్రేడ్ అనేది జరుగుతుంది. సో ఒక కనెక్టివిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇంటర్నేషనల్ వైజ్గా ప్రోడక్ట్ అనేది షేర్ అవుతూ ఉంది. సో దీన్ని మనం గ్లోబల్ సప్లై చైన్ ఆర్ గ్లోబల్ వాల్యూ చైన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ప్రతి స్టేజ్లో వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతూ ఉండాలి. సో మీరు నేషనల్ ఇన్కమ్ చదివినప్పుడు జీవీఏ చదివి ఉంటారు కదా, గ్రాస్ వాల్యూ ఎడిషన్. సో ఒక ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు అది మల్టిపుల్ స్టేజెస్ క్రాస్ అయ్యి వెళ్తూ ఉంటుంది. సో మల్టిపుల్ స్టేజెస్లో దానికి ఒక వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంటుంది. సో ఎంతెంత వాల్యూ ఎడిషన్ జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో వాటిని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేది జీవీఏ అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ ప్రోడక్ట్స్ పరంగా గ్లోబల్ వాల్యూ చైన్ అనేది ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ షేరింగ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో బేసికలీ ఇట్ టాక్స్ అబౌట్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య జరిగే ట్రేడ్. సో వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా జరుగుతుంది, సో టారిఫ్స్ ఎలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి ఎక్కువగా టారిఫ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ టారిఫ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ కూడా వస్తాయి ఇలాగే. సో వరల్డ్ వైడ్గా ఉన్న ట్రేడ్ సిచ్యువేషన్స్ యాజ్ వెల్ as టారిఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక సెట్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎవరు కలెక్ట్ చేస్తారు, కొన్ని ఆర్గనైజేషన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఏంటి ఆర్గనైజేషన్స్ అంటే యుఎన్ఎస్డి యాజ్ వెల్ యాజ్ యుఎన్సిటిఏడి. ఓకేనా. సో యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అనమాట ఇవి. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంటర్నేషనల్ వైజ్గా జరుగుతున్న ట్రేడ్ యాజ్ వెల్ as టారిఫ్స్, వాటికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేస్తారు.
ఇలా కలెక్ట్ చేసిన డేటాని ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలి అంటే వీ నీడ్ ఏ సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్ యొక్క నేమ్ ఏంటంటే వరల్డ్ ఇంటిగ్రేటెడ్ ట్రేడ్ సొల్యూషన్స్. దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఆప్షన్. ఓకేనా? సో గ్లోబల్ వైడ్గా జరుగుతున్న ఈ జీవీసీ ఏదైతే ఉందో, గ్లోబల్ వాల్యూ చైన్ ఆర్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ షేరింగ్ ఏదైతే ఉందో, సో ఆ ట్రేడ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద టారిఫ్స్ని ఎలా లెవీ చేస్తున్నారు, వీటికి సంబంధించిన పూర్తి డేటాని ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తారు. అలా చేయాలి అంటే మనకి సాఫ్ట్వేర్ సపోర్ట్ కావాలి కాబట్టి ఆ సాఫ్ట్వేర్ సపోర్ట్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? వరల్డ్ ఇంటిగ్రేటెడ్ ట్రేడ్ సొల్యూషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో సెకండ్ వన్ కూడా కరెక్టే. థర్డ్ వన్ చూడండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్లోకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటున్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. మనకి యాక్చువల్గా ఎఫ్డిఐ కానీ ఎఫ్పిఐ కానీ ఇవి రెండు ఏవైతే ఉన్నాయో దే కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? సో కరెంట్ అకౌంట్లోకి ఇవి రావు. ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సో వాడు కూడా ఏమడిగాడు? ఇన్కరెక్ట్గా మ్యాచ్ అయిన స్టేట్మెంట్ని అడిగాడు. ఫస్ట్ వన్ సెకండ్ వన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇన్కరెక్ట్గా మ్యాచ్ అయినది కేవలం 3 ఒకటే. సో ఆప్షన్ సి 3 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని బేస్ చేసుకుని మనకు మళ్ళీ ఎక్స్టర్నల్ సెక్టర్ మీద ఫోకస్ చేయాలి. సో ఎక్స్టర్నల్ సెక్టర్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అది సివిల్ సర్వీసెస్లో కూడా ఇదే ట్రెండ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఇన్ఫ్లేషన్ టాపిక్ నుంచే వచ్చింది. సో టాపిక్ ఏంటమ్మా? కోర్ ఇన్ఫ్లేషన్. సో ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో మనం ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఈ వాలటైల్ ఐటమ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తాము. బట్ కోర్ ఇన్ఫ్లేషన్లో మనం ఏం చేస్తాము? ఫుడ్ అండ్ ఫ్యూయల్ని ఎక్స్క్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు వీటిని ఎక్స్క్లూడ్ చేస్తామంటే ఇవి ఎక్కువగా వాలటైల్గా ఉంటాయి కాబట్టి. సో ఇవి ఎక్కువగా వాలటైల్గా ఉండటం ద్వారా మనకి యాక్చువల్ పిక్చర్ అనేది కనిపించట్లేదు. సో మనకి ఇన్ఫ్లేషన్ అనేది భారీగా పెరిగిపోతున్నట్టు కనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు భారీగా తగ్గిపోతూ ఉంటుంది. సో ట్రూ పిక్చర్ కనిపించట్లేదు అని చెప్పి అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ లాంటి వాలటైల్ ఐటమ్స్ని పక్కన పెట్టేసి ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. అలా చేసేదాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మైనస్ ఆల్ నాన్ ఫుడ్ ఐటమ్స్. సో నాన్ ఫుడ్ ఐటమ్స్ అంటున్నారు. నో, ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్, డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ మైనస్ ఆల్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్. నో. నెక్స్ట్ చూడండి, సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మైనస్ ఫుడ్ అండ్ ఎనర్జీ ఐటమ్స్. ఎస్. సో ఫుడ్ అండ్ ఎనర్జీ అన్నా ఫుడ్ అండ్ ఫ్యూయల్ అన్నా సరే ఒకటే. సో సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం ఫుడ్ అండ్ ఎనర్జీని తీసేస్తే మనకు వచ్చేది కోర్ ఇన్ఫ్లేషన్. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అలైన్మెంట్ విత్ ద గైడ్లైన్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, పోషన్ బి పడాయి బి వాజ్ లాంచ్డ్ అండర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్? ఓకే, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకసారి చదవండి, దీని కింద తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ కూడా ఒకసారి మనం చూడాలి. సో పోషన్ బి పడాయి బి అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని సమగ్ర శిక్ష అభియాన్ కిందకి తీసుకొచ్చారనమాట. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారు అంటే అంగన్వాడీ సెంటర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ మంచి న్యూట్రిషనల్ ఫుడ్ని ప్రొవైడ్ చేయటం యాజ్ వెల్ యాజ్ ప్రీ స్కూల్ ఇన్స్ట్రక్షన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. దే ప్రొవైడ్ ప్రీ స్కూల్ ఇన్స్ట్రక్షన్స్ అట్లీస్ట్ 1 to 2 hours అనమాట. ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మంచి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ మంచి ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. ఓకేనా? సో పోషన్ బి పడాయి బి అండర్ సమగ్ర శిక్ష అభియాన్. సో సమగ్ర శిక్ష అభియాన్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని గురించి డీటెయిల్గా చూడండి. సో థీమ్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ స్కీమ్స్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ స్కీమ్స్. ఇవన్నీ మనకి యాక్చువల్గా ఇండియన్ ఇయర్ బుక్లో కూడా కొన్ని మెన్షన్ చేసి ఉన్నాయి. వీటికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. యాక్చువల్గా ప్రజెంట్ ఇండియన్ ఇయర్ బుక్కి సంబంధించిన న్యూస్ అనేది బాగా ట్రెండ్లో ఉంది. సో యూపీఎస్సీ 2024లో కూడా ఇండియన్ ఇయర్ బుక్ నుంచి అరౌండ్ ఒక 25 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా వచ్చాయి. ఓకేనా? ఎస్, డైరెక్ట్గా వచ్చాయి. ఇండియన్ ఇయర్ బుక్ నుంచి అరౌండ్ ఒక 25 క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ బుక్ చాలా బల్కీ బుక్ అనమాట. అరౌండ్ ఒక 800 పేజెస్ ఉంటుంది. ఆ 800 పేజెస్ చదివి మీరు ఎగ్జామ్కి వెళ్ళటం అనేది అంత కరెక్ట్ కాదు. బట్ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటంటే కొన్ని టాపిక్స్ని మనం ఐడెంటిఫై చేసి మనకి ఎగ్జామ్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేద్దాం. అన్నెసెసరీ టాపిక్స్ కొన్ని ఉంటాయి, సో వాటిని మనం పక్కన పెట్టేయచ్చు. అంటే మనకి ఇర్రెలవెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేయచ్చు. సో నేను ఆల్రెడీ ఈ ఇయర్ సంబంధించిన ఇండియన్ ఇయర్ బుక్ని ఆర్డర్ చేశాను, నాకు వచ్చింది. నేను మొత్తం అనాలిసిస్ చేసి అరౌండ్ ఒక 40 to 45 కాన్సెప్ట్స్ వరకు ఎగ్జామ్ రిలేటెడ్గా కొన్ని తగిలాయి. అవి ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి, డ్యామ్ షూర్ ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో డౌటే లేదు. ఓకే, బట్ ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఆ టాపిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఇయర్ బుక్లో ఉంది కదా, అది సరిపోదు. ఇంకొంచెం అడిషనల్ కంటెంట్ని మనం యాడ్ చేయాలి. ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ అనేది ఇండియన్ ఇయర్ బుక్లో మెన్షన్ చేసి ఉందనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో అరౌండ్ ఒక 4 to 5 లైన్స్ మాత్రమే రాస్తారు, లేదా ఒక హాఫ్ పారా మాత్రమే రాస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ డేటా సరిపోదు. ఆ హాఫ్ పారా నుంచి అడిగితే బాగానే ఉంటుంది,
అలా కాకుండా వేరే పాయింట్స్ అడిగితే మనం ఆన్సర్ చేయలేం. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై టాపిక్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇండియన్ ఇయర్ బుక్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాంతోపాటు మన యొక్క ఓన్ కంటెంట్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. సో అప్పుడే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫినిష్ చేసిన ఫీలింగ్ అనేది వస్తుంది. సో దెర్ ఈజ్ అ పాయింట్, మీకు ఒకవేళ కావాల్సి వస్తే ఇండియన్ ఇయర్ బుక్ సిరీస్ని నేను చేస్తాను, బట్ అది మీరు చేయమంటే నేను చేస్తాను, ఎందుకంటే దానికి చాలా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, నేను టాపిక్స్ని ఐడెంటిఫై చేశాను, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిషనల్గా నేను గ్యాదర్ చేయాలి, వాటిని నేను మీకు సెషన్స్ రూపంలో చేయాలి. సో చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. మీరు ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో అడిగితేనే నేను చేస్తాను, లేకపోతే నేను చేయను. ఓకే, సో ఓపెన్గానే చెప్పేస్తున్నా. బట్ ఇండియన్ ఇయర్ బుక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా హైగా ఉన్నాయి. అది ఓకేనా? రైట్, లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిఫైన్స్ ఫ్లెక్సీ వర్కర్స్ ఇన్ ఇండియా? అసలు యాక్చువల్గా ఇటువంటి కీవర్డ్స్ మీద క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఫ్లెక్సీ అంటే ఏంటి? ఇట్ స్టాండ్స్ ఫర్ ఫ్లెక్సిబుల్. సో ఫ్లెక్సిబుల్ వర్కర్స్ ఎక్కడ వర్క్ చేస్తారు? ఇన్ఫార్మల్ సెక్టర్లో వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇదనమాట. సో దీన్నే మనం గిగ్ ఎకానమీ ఆర్ గిగ్ వర్కర్స్ అని చెప్పి కూడా పిలవచ్చు. ఓకే, సో ఇన్ఫార్మల్ సెక్టర్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో వాళ్ళని మనం ఫ్లెక్సీ వర్కర్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఆప్షన్ చూడండి. ఫస్ట్ వన్, ఫార్మల్ కాంట్రాక్ట్ స్టాఫ్ ఎంప్లాయిడ్ త్రూ ఆర్గనైజ్డ్ కాంట్రాక్ట్ అంట. నో. నెక్స్ట్ వన్ చూడండి, అగ్రికల్చర్ లేబర్ మైగ్రేటింగ్ టు అర్బన్ ఏరియాస్. నో. రెగ్యులర్ శాలరీడ్ వర్కర్స్. నో. సో ఇన్ఫార్మల్ సెక్టర్కి సంబంధించిన ఎంప్లాయీస్ అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఫ్లెక్సీ వర్కర్స్ అంటాం. సో గిగ్ ఎకానమీ మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, గిగ్ వర్కర్స్ మీద కానీ ఇన్ఫార్మల్ సెక్టర్ మీద కానీ క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేసిన థీమ్ ఏంటంటే ఇన్ఫార్మల్ సెక్టర్ మీద క్వశ్చన్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద యూత్ అనే వాళ్ళు ఈ గిగ్ ఎకానమీలోకి వెళ్తున్నారు. డెలివరీ బాయ్స్ అవ్వచ్చు, ర్యాపిడో కానీ ఇలా అనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్ని బాగా చదవండి. అన్ఎంప్లాయ్మెంట్లో టైప్స్ ఉంటాయి, మస్ట్ అండ్ షుడ్గా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఒకసారి చదవండి, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ని మెజర్ చేసే మెథడ్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా ఒకసారి చదవండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ కరెన్సీ డెప్రిషియేషన్ స్టిమ్యులేట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెట్ ఎక్స్పోర్ట్స్? సో మన కంట్రీ తాలూకా కరెన్సీ ఏదైతే ఉందో అది డెప్రిషియేట్ అయితే నెట్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎలా పెరుగుతాయి? వాట్ ఈస్ ద రీజన్? సో మనం ఖచ్చితంగా అప్రిషియేషన్ అంటే ఏంటి, డెప్రిషియేషన్ అంటే ఏంటి, రీవాల్యుయేషన్ అంటే ఏంటి, డీవాల్యుయేషన్ అంటే ఏంటి, వీటి యొక్క మీనింగ్స్ మీరు తెలుసుకోవాలి కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అప్రిషియేట్ అయితే ఏమవుతుంది, డెప్రిషియేట్ అయితే ఏమవుతుంది, ఇది కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ కరెన్సీ అనేది డెప్రిషియేట్ అవుతుంది అంటున్నారు. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈక్వల్ టు 80 రూపీస్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అది $1 ఈక్వల్ టు 90 రూపీస్ అయింది అనుకోండి. దీని అర్థం ఏంటి? మన డొమెస్టిక్ కరెన్సీ రూపీ ఏదైతే ఉందో అది డెప్రిషియేట్ అయింది. ఎంత? 10 రూపీస్ డెప్రిషియేట్ అయింది. సో ఎప్పుడైతే మన కరెన్సీ డెప్రిషియేట్ అవుతుందో మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చీప్ అయిపోతాయి అనమాట. అంటే దే బికమ్ చీపర్. సో ఎప్పుడైతే మన ఎక్స్పోర్ట్స్ చీపర్ అవుతాయో అవి బాగా అట్రాక్టివ్గా మారిపోతాయి ఇంటర్నేషనల్ వైజ్గా వేరే కంట్రీస్లో. సో అందుకని ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఎప్పుడైతే మన కంట్రీ తాలూకా కరెన్సీ అనేది డెప్రిషియేట్ అవుతుందో మన కంట్రీ తాలూకా ఎక్స్పోర్ట్స్ అనేవి చీప్గా మారి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, దీంతోపాటు ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఓకేనా? దే విల్ బికమ్ ఎక్స్పెన్సివ్. అంతే కదా, ఇంతకుముందు మీరు ఒక ఐఫోన్ని ఇంపోర్ట్ చేసుకుంటే దానికి మీరు $1 పే చేయాలని అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ డాలర్ మీకు రావాలంటే మీ చేతిలో ఎంత ఉండాలి? 80 రూపీస్ ఉండాలి. సో మీ చేతిలో 80 రూపీస్ ఉంటే మార్కెట్లోకి వెళ్ళి కన్వర్ట్ చేసుకుంటారు, ఆ డాలర్ వాడికి పేమెంట్ చేసేస్తాడు, అయిపోతుంది. బట్ ఇప్పుడు ఏం జరిగింది? మన కరెన్సీ అనేది డెప్రిషియేట్ అయిపోయింది. ఇప్పుడు మీ చేతిలో 80 ఉంటే మీకు డాలర్ అనేది రాదు, మీ హ్యాండ్లో 90 రూపీస్ ఉంటేనే మీకు ఇప్పుడు ఒక సింగిల్ డాలర్ అనేది వస్తుంది. సో ఇంతకుముందు 80 రూపీస్ ఉన్న గూడ్ అనేది ఇప్పుడు 90 రూపీస్ అయిందనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే కరెన్సీ అనేది డెప్రిషియేట్ అవుతుందో ఎక్స్పోర్ట్స్ అనేవి చీప్ అయిపోతాయి, ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పెన్సివ్గా మారుతాయి. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, బై రెడ్యూసింగ్ ఎక్స్పోర్ట్ కాస్ట్. ఎస్, ఎక్స్పోర్ట్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవడం ద్వారానే మనకు నెట్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ వన్, బై రెడ్యూసింగ్ ఇంపోర్ట్ ప్రైజెస్. అసలు మనం ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ యొక్క ప్రైజెస్ అనేవి తగ్గుతాయా, పెరుగుతాయి? సో ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ 1 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే కరెన్సీ అప్రిషియేట్ అయితే ఏమవుతుంది. ఓకేనా? సో ఎక్స్పోర్ట్స్ యొక్క సంగతి ఏంటి, ఇంపోర్ట్స్ యొక్క సంగతి ఏంటి, కరెన్సీ డెప్రిషియేట్ అయితే ఎక్స్పోర్టర్స్ యొక్క సంగతి ఏంటి, ఇంపోర్టర్స్ యొక్క సంగతి ఏంటి, వీటి మీద ఫోకస్ చేయండి, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, జిఎస్టీ మీద క్వశ్చన్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో దీనికి సంబంధించిన అమెండ్మెంట్ యాక్ట్ అడిగాడు, ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది మీరు పాలిటీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎకానమీలో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
సో ఎకానమీలో మనకి టాక్సేషన్ చాప్టర్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీ అనేది వస్తుంది కాబట్టి నేను దీన్ని ఎకానమీలోకి కన్సిడర్ చేస్తాను. మీరు కావాలనుకుంటే పాలిటీలో కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో టాక్సేషన్ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ అమెండ్మెంట్ యాక్ట్స్. సో యాక్చువల్గా ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం యూపీఎస్సీలో చూసాము, అదర్ స్టేట్ పిఎస్సీ ఎగ్జామినేషన్స్లో కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. సో క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉంటాయంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. సో ఏదన్నా ఒక థీమ్ ఇచ్చి దానికి సంబంధించిన అమెండ్మెంట్ యాక్ట్ లేదా ఇంకా కన్ఫ్యూజ్ చేయాలి అంటే అమెండ్మెంట్ బిల్స్ నెంబర్స్ కూడా అడుగుతున్నాడు. సో అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో నేనేం చేస్తానంటే 100 నుంచి 106 వరకు అమెండ్మెంట్ యాక్ట్స్, అది ఏ అమెండ్మెంట్స్కి సంబంధించినవి, ఓకేనా, వాట్ ఆర్ దోస్ టాపిక్స్ అండ్ బిల్ నెంబర్ కూడా ఇక్కడ రాస్తాను, సార్ నోట్ డౌన్ చేసుకుని మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ 100 నుంచి స్టార్ట్ చేద్దాం. సో 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, అవునా. సో దీనికి సంబంధించిన బిల్ నెంబర్ ఎంత 119. ఓకే, సో బిల్ నెంబర్ వచ్చేసరికి 119, బట్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసరికి 100. ఎందుకంటే మనం పాస్ చేసిన ప్రతి బిల్లు సక్సెస్ఫుల్గా యాక్ట్ లాగా మారదు. 2 హౌసెస్ పాస్ చేయాలి, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, అసెంట్ రావాలి. సో మధ్యలో కొన్ని బిల్స్ ఆగిపోయినవి ఉన్నాయి కాబట్టి మనకి బిల్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, యాక్ట్ నెంబర్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు జిఎస్టీ. సో దీనికి సంబంధించిన బిల్ నెంబర్ వచ్చేసరికి 122. ఓకేనా, సో 122 ఈజ్ ద బిల్ నెంబర్. అండ్ 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసరికి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇచ్చారు. సో బిల్ నెంబర్ వచ్చేసరికి 123. అండ్ 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అనే దాన్ని మనం తీసుకొచ్చాం. సో బిల్ నెంబర్ వచ్చేసరికి 124. అండ్ 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకున్న రిజర్వేషన్ని ఇంకొక 10 years మనం ఎక్స్టెండ్ చేసాం. సో 70 years కాస్త ఇప్పుడు 8 yearsకి వెళ్తుంది. సో 2030 వరకు మనం ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క బిల్ నెంబర్ వచ్చేసరికి 126. సో మధ్యలో 125 పాస్ అవ్వలేదు, ఓకేనా, అది ఫినాన్స్ కమిషన్ రిలేటెడ్గా ఒక యాక్ట్, అది పాస్ అవ్వలేదు అనమాట బిల్లు. నెక్స్ట్ 105 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది దేనికి సంబంధించినది అంటే స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్ వీళ్ళ దగ్గర ఉన్న పవర్ ఇంతకుముందు లాగేసుకున్నారు. ఏంటా పవర్ అంటే వీళ్ళు ఇంతకుముందు దే కెన్ ఐడెంటిఫై సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఒక లిస్ట్ను వాళ్ళు తయారు చేయొచ్చు. ఆ పవర్ని తీసేశారు, తిరిగి ఆ పవర్ని వాళ్ళకి మళ్ళీ ఇచ్చేసారనమాట. నౌ స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్ కెన్ ఐడెంటిఫై సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఇండియా. సో బిల్ నెంబర్ వచ్చేసరికి 127. అండ్ రీసెంట్గా పాస్ చేసిన 106 అమెండ్మెంట్ యాక్ట్. సో నారీ శక్తి వందన్ అధినియం. సో వీఆర్ ప్రొవైడింగ్ 1/3 రిజర్వేషన్ ఫర్ ఉమెన్. అది కూడా ఎక్కడ అంటే లోక్సభలో, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో అండ్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీని యొక్క బిల్ నెంబర్ వచ్చేసరికి 128 అనమాట. ఓకేనా, సో 100 నుంచి 106 వరకు ఏ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని ఒకసారి చూసుకోండి, యాజ్ వెల్ యాజ్ బిల్ నెంబర్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో మనకి 122 దగ్గర నుంచి ఒక సీక్వెన్స్లో వచ్చింది, మధ్యలో 125 ఒకటి మాత్రమే స్కిప్ అయిపోయింది. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం పదండి. జిఎస్టీ. సో జిఎస్టీ వచ్చేసరికి 101 కాబట్టి ఆప్షన్ ఏ 101st అమెండ్మెంట్ యాక్ట్. ఆప్షన్ బి దేనికి సంబంధించినది 102 నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మరి 104 అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించినది ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 10 years రిజర్వేషన్ని ఎక్స్టెండ్ చేశారు. అండ్ 106 వచ్చేసరికి ఉమెన్ రిజర్వేషన్ అనమాట. ఓకే, సో టాక్సేషన్ చాప్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, జిఎస్టీ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. సో జిఎస్టీలో మనకి మల్టిపుల్ ఆర్టికల్స్ ఉంటాయి. సో ఆర్టికల్స్ యొక్క మీనింగ్ ఏంటి, సో జిఎస్టీ కౌన్సిల్లో ఎంతమంది ఉంటారు, వాట్ ఈస్ ద కాంపోజిషన్, సో ఓటింగ్ రైట్స్ ఎంత, ఓటింగ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూడండి. సో ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది యూపీఎస్సీకి చాలా ఫేవరెట్. ఇది ఎన్నిసార్లు అడుగుతాడో కూడా వాడికి తెలియదు, మనకి తెలియదు. సో టాపిక్ ఏంటంటే నీతి ఆయోగ్. ఎస్, సో నీతి ఆయోగ్ మీద యాజ్ వెల్ యాజ్ ప్లానింగ్ కమిషన్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి, వస్తూనే ఉంటాయి. సో ఇది కూడా ఒకసారి ఫోకస్ చేయండి. సో ఆప్షన్స్ చూడండి అమ్మా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఇట్స్ గవర్నింగ్ కౌన్సిల్. ఎస్, కరెక్టే. సో గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది నీతి ఆయోగ్లో, దాని యొక్క చైర్మన్ వచ్చేసరికి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు, రైట్. నెక్స్ట్ మన గవర్నింగ్ కౌన్సిల్లోనే లడాఖ్కి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉంటారంటున్నారు, ఇది కూడా కరెక్టే. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ సి బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని బట్టి ఈ టాపిక్ ఏదైతే ఉందో నీతి ఆయోగ్, దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ కాంపోజిషన్ చదవండి. సో నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. సో వైస్ చైర్మన్ ఎవరు ఉంటారు, దీంతోపాటు సో చైర్మన్, వైస్ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ గవర్నింగ్ కౌన్సిల్. సో గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు, పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత రీజనల్ కౌన్సిల్, సో దీంట్లో ఎవరు ఉంటారు. ఆ తర్వాత సీఈఓ. సో ప్రజెంట్ సీఈఓ ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్ కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మంచిది. అండ్ ఇదే నీతి ఆయోగ్లో మనకి 2 hubs ఉంటాయి. ఒకటి నాలెడ్జ్ హబ్, సో నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అంటాం.
ఇంకోటి వచ్చేసరికి టీమిండియా హబ్ అంటాం. సో వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇదొకటి. ఆ తర్వాత నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి మధ్య డిఫరెన్సెస్ కూడా తెలుసుకోండి. సో కాంపోజిషన్ పరంగా డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ ఫండ్స్ని అలొకేట్ చేసే పవర్లో పరంగా కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ ఏదైతే ఉందో అది బైండింగ్ అనమాట. సో అది ఎంతైతే అమౌంట్ని అలొకేట్ చేస్తుందో అంత అమౌంట్ ఆ మినిస్ట్రీకి ఇవ్వాల్సిందే, ఆ ప్రోగ్రామ్కి ఇవ్వాల్సిందే. బట్ నీతి ఆయోగ్ ఇచ్చే రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ బైండింగ్. ఓకేనా, ఇట్ ఈస్ జస్ట్ ఏ రికమెండేటరీ బాడీ అంతే. ఓకే, అండ్ దీంతోపాటు నీతి ఆయోగ్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ అది రిలీజ్ చేసే ఇండెక్సెస్ ఏంటి. చాలా ఇండెక్స్లు ఉంటాయి, చాలా ఇనిషియేటివ్స్ ఉంటాయి. సో రీసెంట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి కూడా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దీంతోపాటు నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఇది 3 డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేస్తుంది. సో వాట్ ఆర్ దోస్ డాక్యుమెంట్స్? ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి 3 years యాక్షన్ ఎజెండా. ఓకేనా, సో 3 years యాక్షన్ ఎజెండా అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. దాని తర్వాత 7 years మీడియం టర్మ్ స్ట్రాటజీ, ఇది ఒక డాక్యుమెంట్. ఆ తర్వాత 15 years విజన్ డాక్యుమెంట్. ఇలా 3 డాక్యుమెంట్స్ని ఇది ప్రిపేర్ చేస్తుంది. ఓకే, సో ఈ డైరెక్షన్లో చదవండి. ఓకేనమ్మా, సో నీతి ఆయోగ్ గురించి ఆల్ డైరెక్షన్స్లో చదవండి, ప్లానింగ్ కమిషన్తో కంపేర్ చేసుకొని చదవండి. లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్. నిర్భయ ఫండ్, ఇట్ ఈస్ ఎ నాన్ ల్యాప్సబుల్ కార్పస్ ఫండ్ which is to be utilized for the projects specifically designed to improve the safety and security of women is administered by. సో నిర్భయ ఫండ్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అని చెప్పి అంటున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనం యాక్చువల్గా ఈ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఆన్సర్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనమాట. సో దీన్ని బట్టి మనకు కొన్ని తెలిసిన పాయింట్స్ ఏంటంటే నిర్భయ ఫండ్ ఏదైతే ఉందో ఇది నాన్ ల్యాప్సబుల్ అనమాట. ఇది మనకి ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్లో అయినా సరే యూజ్ అవుతుంది. ఓకేనా, సో దీన్ని స్పెసిఫిక్గా ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం, వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, ఎన్హాన్స్ చేయడం కోసం ఈ ఫండ్లో ఉన్న మనీని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ మనీని యూటిలైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చేతిలో ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే ఉమెన్కి స్పెసిఫిక్గా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒకసారి ఫోకస్ చేయండి. ఓకేనా, మీరు ఖచ్చితంగా సొసైటీ చదివి ఉంటారు, ఇండియన్ సొసైటీ. సో దాంతోపాటు సోషల్ జస్టిస్ కూడా చదివి ఉంటారు. సో దాంట్లో వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్గా మల్టిపుల్ స్కీమ్స్ ఉంటాయి, అవి ఒకసారి చదవండి. సో వల్నరబుల్ సెక్షన్స్ ఎవరమ్మా? షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెన్, చిల్డ్రన్, ట్రాన్స్జెండర్, ఓల్డ్ ఏజ్ పీపుల్, డిజేబుల్డ్ పీపుల్. ఓకేనా, సో వీళ్ళందరూ మనం వల్నరబుల్ సెక్షన్స్ అంటాము, యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, పూర్ పీపుల్ కానీ. ఓకే, సో వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. సో స్కీమ్స్ మనకి ఇండియన్ ఇయర్ బుక్లో కొన్ని మెన్షన్ చేసి ఉన్నాయి. సో వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్లో ఉన్న టాపిక్ ఏదైతే ఉందో దీని గురించి నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. నా పెయిడ్ కోర్సెస్లో అయితే నేను చాలాసార్లు చెప్పాను కూడా. సో యాక్చువల్గా ఇది అగ్రికల్చర్ టాపిక్లో వస్తుంది. సో టాపిక్ ఏంటంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన. సో పరంపరాగత్ కృషి వికాస్ యోజన యాజ్ వెల్ యాజ్ భారతీయ ప్రాకృతి కృషి పద్ధతి, ఈ 2 ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 ఒక సెట్ లాంటివి అనమాట. ఓకే, సో పరంపరాగత్ కృషి వికాస్ యోజన ఏదైతే ఉందో ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది న్యాచురల్ ఫార్మింగ్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఒకటి ఆర్గానిక్ ఫార్మింగ్, ఒకటి న్యాచురల్ ఫార్మింగ్. సో మనం ఏం చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్కి న్యాచురల్ ఫార్మింగ్కి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. సో ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం ఫర్టిలైజర్స్ యూస్ చేస్తామా లేదా, న్యాచురల్ ఫార్మింగ్లో ఫర్టిలైజర్స్ యూస్ చేస్తామా లేదా. సో న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించినదే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. సో దీంట్లో యూస్ చేసేవి కొన్ని ఉంటాయి, లైక్ బీజామృత, జీవామృత, వపాస, అచ్చాదన. సో వీటి గురించి కూడా చూడండి. ఓకేనా, సో అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఇప్పుడు ఒకసారి ఆన్సర్ చేద్దాం పదండి. సో పరంపరాగత్ కృషి వికాస్ యోజన ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఇట్ మేక్స్ అగ్రికల్చర్ మోర్ మోడర్న్ అండ్ గ్లోబల్లీ కాంపిటేటివ్. నో. సో మోడర్న్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు హెవీగా టెక్నాలజీని యూస్ చేసేయటమో, ఇష్టం వచ్చినట్టు సింథటిక్ ఫర్టిలైజర్స్ని స్ప్రే చేసేయటమో చేయాలి. సో అదైతే మన ఆబ్జెక్టివ్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, టు ప్రొవైడ్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ఇరిగేషన్ అండ్ ఎన్హాన్స్డ్ వాటర్ ఎఫిషియన్సీ. నో. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఏంటంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఇది యాక్చువల్గా ఇరిగేషన్ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి యూపీఎస్సీలో అడిగే ఛాన్స్ ఉంది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్, టు సపోర్ట్ ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ ద కంట్రీ. ఎస్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సో అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఎంఎస్పీ కూడా ఒకసారి చూసుకోండి. ఎంఎస్పీని కూడా ఎలా చూస్తారు అంటే సో ఎవరు అనౌన్స్ చేస్తారు, ఓకేనా, సో ఎవరు రికమెండ్ చేస్తారు, ఇవి కామన్ పాయింట్స్. ఎన్ని క్రాప్స్కి అనౌన్స్ చేస్తారు, ఇది కూడా కామన్ పాయింట్సే. బట్ ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అంటే ఈసారి అనౌన్స్ చేసిన ఎంఎస్పీ ఉంది కదా, సో దాంట్లో ఏ క్రాప్స్కి ఎక్కువ అమౌంట్ అలొకేట్ చేశారు. ఓకేనా, సో ఎక్కువ అమౌంట్ ఏ క్రాప్కి ఉంది అండ్ ఎక్కువ అమౌంట్ ఏ క్రాప్కి హైక్ ఇచ్చారు, ఈ 2 చూడండి. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఓఎన్డీసీ ఆర్ కరెక్ట్. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇది నేను ప్రెసిడెంట్ స్పీచ్లో కూడా కవర్ చేశాను ఎడ్జ్ కోర్స్లో.
ఓకే, సో ప్రెసిడెంట్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్పాను. సో ఆల్రెడీ యూపీఎస్సీ సిడిఎస్లో అడిగారు, ఖచ్చితంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా అడుగుతారు. సో యాక్చువల్గా ఓఎన్డీసీ టాపిక్ని మనం నార్మల్గా అయితే చదవం, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో కూడా ఎక్కువగా కనపడదు. సో ఇటువంటి ప్రెసిడెంట్ స్పీచ్ కానీ ఇండియన్ ఇయర్ బుక్ కానీ ఇటువంటి వాటిలోని ఇవి మనకి తగులుతూ ఉంటాయి. సో వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో దీన్ని యాక్చువల్గా 2021లోనే లాంచ్ చేశారు. ఎస్, కరెక్టే. అండ్ ఈ కామర్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని డెమోక్రటైజేషన్ చేయాలి అని చెప్పి ఎయిమ్తో తీసుకొచ్చారు. ఇది కూడా కరెక్టే. అండ్ ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, ఇండియా హ్యాస్ సర్పాస్డ్ చైనా ఇన్ 2024 ఇన్ ఈ రీటైల్ పెనట్రేషన్. సో ఇది మీకైనా నమ్మబుద్ధి అవుతుందా? సో ఈ రీటైల్ దాంట్లో మనం చైనాని క్రాస్ చేయగలమా? చాలా కష్టం. సో బేసికల్గా మీకు ఈ రీటైల్ అంటే ఏంటో తెలుసని అనుకుంటున్నాను. సో ఈ రీటైల్ అనేది ఒక సిస్టమ్ అనమాట, ఒక ప్లాట్ఫామ్ లాగా వర్క్ చేస్తుంటుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే సెల్ చేస్తూ ఉంటాం. వేటిని సెల్ చేస్తూ ఉంటాము? గూడ్స్ అండ్ సర్వీసెస్ని సెల్ చేస్తూ ఉంటాం, అది కూడా ఆన్లైన్లో. ఓకేనా? సో ఆన్లైన్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ని సెల్ చేయడమే ఈ రీటైల్ సిస్టమ్ అనమాట. సో ఈ రీటైల్లో మనం చైనా అయితే ఇంకా క్రాస్ చేయలేదు. కోర్స్ ఇండియా అనేది గ్రో అవుతూనే ఉంది, కానీ చైనా అనేది మనకంటే ముందుగా ఉంది. సో థర్డ్ స్టేట్మెంట్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. ఓకే, సో ఫస్ట్ ఇది ఒక్కటి తెలిస్తే మనకి చాలు. పైన స్టేట్మెంట్స్ తెలియపోయినా పర్లేదు, అది 2021లో లాంచ్ చేశారా లేదా అనేది తెలియపోయినా పర్లేదు. బట్ ఇండియా మాత్రం చైనాని క్రాస్ చేయలేదని చెప్పి తెలిస్తే చాలు. సో దాన్ని బట్టి మనం ఏని ఎలిమినేట్ చేసేయచ్చు, సిని ఎలిమినేట్ చేసేయచ్చు, డీని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఆప్షన్ బి 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ఆప్షన్స్ అడిగాడు కాబట్టి. ఓకే, సో ఓఎన్డీసీ టాపిక్ని కూడా ఒకసారి చూడండి. సో దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాల్సిన థీమ్ ఏంటంటే ఈ కామర్స్. ఓకే, సో ఈ కామర్స్కి సంబంధించి ఈ ప్రెసిడెంట్ స్పీచ్లోనే ఈ ఓఎన్డీసీని నేను కవర్ చేశాను. సో ప్రెసిడెంట్ స్పీచ్ తాలూకా ఫుల్ అనాలిసిస్ చూడాలనుకుంటే మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఎడ్జ్ కోర్స్లో జాయిన్ అవ్వండి. జస్ట్ 500 రూపీస్ మాత్రమే. సో క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో చక్కగా జాయిన్ అవ్వండి, క్లాసెస్ని వినండి. ఓకేనా? సో మంచి మార్క్స్ అయితే వస్తాయి, దట్ ఈస్ ఫర్ షూర్. రైట్, సో ఇప్పుడు నేను ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఫినిష్ చేశాను. సో ఇదే యూపీఎస్సీ సిడిఎస్ నుంచి వేరే సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అనాలిసిస్ చేయాలని అనుకుంటే ప్లీజ్ ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? సో జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఎస్ఎన్టీ, ఇలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఈవెన్ నేను రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో అంటే రివైజ్ అండ్ రైజ్లో కవర్ చేసిన టాపిక్స్ కూడా అక్కడ క్వశ్చన్స్లో వచ్చాయి. దాంట్లో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే పిఎస్ఎల్వి మీద అడిగాడు. అది కూడా ఎలా అడిగాడు అంటే, నేను మీకు అన్ని మిషన్స్ కవర్ చేశాను రీసెంట్వి, లైక్ ఆదిత్య L1, ఎక్స్పోసాట్, ఆ తర్వాత ప్రోబా3 మిషన్, ఆ తర్వాత స్పాడెక్స్, అన్ని ఆర్డర్లో కవర్ చేశాను. ఓకేనా? సో C57, C58, C59, C60 ఇదే ఆర్డర్లో అడిగాడు. బట్ దాంట్లో ఒకటి మాత్రం ఇన్కరెక్ట్ ఇచ్చాడనమాట. ఆ ఇన్కరెక్ట్ని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్, ఎస్, ఆఫ్ కోర్స్ ఇంకా అదర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన అనాలిసిస్ కానీ మీకు కావాల్సి వస్తే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో తెలపండి. బట్ ఖచ్చితంగా క్వశ్చన్స్ మాత్రం రిపీట్ అవుతాయి, దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. రైట్, సో ఇటువంటి బ్యూటిఫుల్ సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye bye. Jai Hind.